గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక బ్రహ్మాండమైనటువంటి వెంచర్ చూపిస్తున్నానండి. ఇది 40 ఎకరాల్లో డెవలప్మెంట్ అవుతున్న వెంచర్ అండి. మీరు చూస్తున్నారు, ఆల్రెడీ చుట్టూ ఫెన్సింగ్ ఇచ్చారు. ప్లాటింగ్ ఏరియా కూడా దాదాపు ఒక 20 ఎకరాల దాకా అయిపోయింది. ఇంకో 20 ఎకరాలు డెవలప్మెంట్ చేస్తారు. కావాలంటే ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక 20 ఎకరాలు, దాదాపు 60 ఎకరాల దాకా ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తారండి. ఇది సెంటుల్లో ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి 11 సెంట్లు వీళ్ళు ఒక్కో బిట్టుగా వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మనకు కావాలంటే 11 సెంట్లు ఒకే బిట్టు తీసుకోవచ్చు, లేకపోతే 22 సెంట్లు 2 బిట్లుగా తీసుకుంటే మనకి 22 సెంట్లకు గాను పాస్బుక్ వస్తుందండి. 11 సెంట్లు తీసుకుంటే పాస్బుక్ రాదు. 22 సెంట్లు తీసుకుంటే, అంటే 2 బిట్లు తీసుకుంటే పాస్బుక్ వస్తుంది. ఈ బిట్లలో 20 మొక్కలు, దాదాపు 20 నుండి 25 మొక్కలు ఆవకాడో వేస్తున్నారు. 20 నుండి 25 మొక్కలు మహాగని మొక్కలు ఇస్తున్నారండి. మనకి ఆవకాడో వచ్చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత మనకి దీనికి పంట వస్తుందండి. 3 ఇయర్స్ తర్వాత పంట వచ్చినటువంటి పంట కేజీ దాదాపు 300 నుండి 400 రూపాయలు ఉందండి. అదే మహాగని చూసుకుంటే 12 సంవత్సరాల తర్వాత అది వస్తుంది, పంట వస్తుంది. అది షిప్స్ తయారు చేయడానికి, షిప్పులు తయారు చేయడానికి, ఫ్లైవుడ్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుందండి. కానీ ఇక్కడ ఏదైతే వీళ్ళు డెవలప్మెంట్ చేశారో, ఈ 40 ఎకర్స్ నుండి 60 ఎకర్స్ వరకు డెవలప్మెంట్ చేస్తారో, మనకి 60-40 రేషియోలో వీళ్ళు మనకి మొక్కలకు అగ్రిమెంట్ ఇస్తారండి. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, విజయవాడకి 55 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి, మైలవరానికి 17 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి, ఏదైతే చీమలపాడు దాటిన తర్వాత కృష్ణారావుపాలెం ఉందో, కృష్ణారావుపాలెనికి ఒక 3.5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ అండి. ఇబ్రహీంపట్నం నుండి ఏదైతే ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే ఉందో, ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి కరెక్ట్గా 1.5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండు. ఇక్కడ ప్రజెంట్ సెంట్ వచ్చేసి 1,15,000కే వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి. దాదాపు మీరు చూస్తున్నారు, ఇక్కడికి దాదాపు మనకి విజయవాడకి విజయవాడ బస్టాండ్ నుండి 55 కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ల్యాండు, మైలవరానికి 17 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండు, చీమలపాడికి 7 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండు, నేషనల్ హైవేకి, ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి 1.5 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ల్యాండు, ఇబ్రహీంపట్నం దగ్గర మనకి ఏదైతే ఒక ఐకానిక్ బ్రిడ్జి కానీ ఏదైనా బ్రిడ్జి పెడితే డైరెక్ట్గా మనకి ఇబ్రహీంపట్నం నుండి చూసుకుంటే దాదాపు ఇక్కడికి 35-40 కిలోమీటర్స్ దూరంలో వేరియేషన్ ఉందండి. చూస్తున్నారు, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ పొల్యూషన్ లేని ఏరియాలో చక్కగా ఎర్రరేగడి మట్టి అండి. ఇది ఎర్రరేగడి నేల. అలాగనే ఇక్కడ ఏదైతే ఈ స్టోన్ ఇచ్చారో, ఈ స్టోన్ నుండి ఈ స్టోన్ వరకు, ఆ బ్యాక్ సైడ్ స్టోను, ఈ స్టోను, ఈ 4 సరిహద్దు మధ్యలో మనకి ఒక 11 సెంట్లు అండి. ఇది 11 సెంట్లు వచ్చేసి వీళ్ళు టోటల్ కాస్ట్గా 12,50,000 రూపాయలు పెట్టడం జరిగిందండి. మనకి ఏపీలో మీరు చూస్తున్నారు, చాలా వెంచర్స్ నేను యూట్యూబ్లో చూపించాను, నా ఛానల్లో చూపించాను. కానీ ఇంత డెవలప్మెంట్ అవుతున్నటువంటి వెంచరు దాదాపు ఒకే బిట్ అండి. ఇది 40 ఎకరాల నుండి 60 ఎకరాల వరకు
డెవలప్మెంట్ అవుతున్నటువంటి వెంచరు. ఆ చివరికి వెళ్తే ఒక 2-3 ఏకర్స్ తర్వాత మనకి ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే అండి. డెవలప్డ్ ఏరియాలో మనం పెట్టిన పెట్టుబడికి ఈ రోజున భూమి మీద పెట్టినటువంటి పెట్టుబడి ఎవ్వరు కూడా లాస్ అయినట్లు ఎక్కడా లేదండి. కానీ మనకి విజయవాడకి దగ్గర, ఇబ్రహీంపట్నంకి దగ్గర, ఇటు సైడ్ మళ్ళీ తర్వాత వెళ్తే తిరుగూరు, చీమలపాడుకి సమీపంలో అన్నిటికీ డెవలప్డ్ ఏరియాలో వీళ్ళు సెంటు 1,00,000